మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 19వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకుని పోయిన దానంతటిలో కొద్దేమి గొప్పేమి ఏదియు తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించాను. దావీదు ఏం చేస్తూ వచ్చినాడంట? సమస్తమును మరలా తిరిగి రక్షిస్తూ వచ్చినాడు. కాబట్టి దావీదు మరి ఈ 2025వ సంవత్సరంలో దేవుడు మనకిచ్చిన మోటో కార్డు వాగ్దానం కూడా ఇదే వాగ్దానం. దావీదు సమస్తమును రక్షించెను, దావీదు సమస్తమును సంపాదించుకును. కాబట్టి దేవుడు మన ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు. దావీదు ఆ సమయంలో లేడంట. దావీదు ఎక్కడికో వెళ్ళిండంట. దావీదు ఎక్కడికో వెళితే 3 దినాలు పట్టిందంట. 3 రోజుల తర్వాత దావీదు జనులందరూ కలిసి ఇంటికి వచ్చినారన్నమాట. ఇంటికి వచ్చేసరికి అమాలేకీలు ఏం చేస్తూ వచ్చినారు? వారి మీదకి దండెత్తి వారి పిల్లలనేమి పెద్దవారినేమి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఏం చేస్తూ వచ్చినారంటే చెరపట్టుకుని పోయినారు, పట్టణాన్ని కాల్చివేసినారంట. కాబట్టి ఇప్పుడు దావీదు చూసేసరికి ఆ పట్టణం అంతా కూడా ఏమైపోయింది? కాల్చబడి ఉంది. ఆ పట్టణం అంతా కాల్చివేయబడి ఉంది. దాన్ని తగలబెట్టినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. పట్టణం అంతా తగలబెట్టినారంట. 30వ అధ్యాయం 1వ వచనంలో దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లాగునకు వచ్చిరి. అంతలో అమాలేకీలు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లాగు మీదను పడి కొట్టి దానిని తగలబెట్టి, కాబట్టి వారిని కొట్టి ఆ పట్టణం అంతా కూడా తగలబెట్టినారంట. తగలబెట్టి తర్వాత ఏం చేస్తూ వచ్చినారంటే 2వ వచనం చూస్తున్నట్లయితే గనులనేమి అల్పులనేమి అందులో ఉన్న వారందరినీ ఆడువారందరినీ చెరపట్టుకొని సంపక వారిని తీసుకుని పోయి ఉండేది. కాబట్టి దావీదు చూసేసరికి ఏమైందంటే మరి జనులందరూ చూస్తూ వచ్చినప్పుడు 3వ రోజున వచ్చినారంట. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో మరి తెలియదు. 3వ రోజు వచ్చేసరికి అక్కడ గనులేమి అలుపులేమి అందులో ఉన్న వారందరినీ ఆడవారందరినీ కూడా ఏం చేశారు? వాళ్ళు తీసుకుని పోయినారంట. ఆడవాళ్ళందరినీ కూడా చెరపట్టుకుని తీసుకుని వెళ్ళిపోయినారంట. తీసుకుని వెళ్ళిపోతే వచ్చి చూస్తే ఏమైపోయింది? ఆ పట్టణం అంతా కూడా కాల్చబడింది. పిల్లలు లేరు, ఆస్తి లేదు, పశువులు లేవు, మరి భార్యలు లేరు. అంతా చూస్తే మొత్తం కాల్చబడిపోయి మొత్తం పాడైపోయింది. జనులందరూ కూడా ఏమైనారంటే అందరూ ఏడ్చినారంట. ఎంతగా ఏడ్చిందంటే మనం 4వ వచనం చదువుకుంటే ఇక ఏడ్చుటకు శక్తి లేకపోనంతగా అంత బిగ్గరగా ఏడ్చిందంట. ఎందుకంటే ఎవరికైనా ఏడుపు వస్తుంది కదా, భార్యలు పిల్లలు ఆస్తి, మరి ఇళ్ళు కూడా ఏం చేశారు? వాళ్ళు గుడారాలని వాళ్ళ ఇళ్ళని తగలబెట్టారంట. మరి భార్యలను పిల్లలను ఆస్తి, వారికి ఎంత అయితే ఆస్తి ఉందో పశువులను మొత్తం అంతా ఎత్తుకుని పోయినారంట. అంత ఎత్తుకుని పోతే ఇప్పుడు దావీదు జనులు ఏం చేస్తున్నారంటే 4వ వచనం రాయబడింది, ఇక ఏడ్చుటకు శక్తి లేకపోనంతగా వారు ఏడుస్తూ వచ్చినారంట. 5వ వచనం చూసినట్లయితే దావీదు 2 భార్యలను పిల్లలను తీసుకుని పోయారంట. 6వ వచనంలో దావీదు మిక్కిలి దుఃఖపడుతూ వచ్చినాడంట. దావీదు కూడా ఎంతో ఏడ్చిండంట. భార్యలని పిల్లల్ని తీసుకుని పోయినారు, ఆస్తి తీసుకుపోయినారు, ఏమీ లేదు, మొత్తం అంతటిని తీసుకుని వెళ్ళిపోయినప్పుడు దావీదు కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే మిక్కిలి దుఃఖపడి బాధపడి దావీదు కూడా ఏడుస్తూ వచ్చినాడు. ఒక పక్కనేమో భార్యలు పోయినారు, పిల్లలు పోయారు, ఆస్తి పోయింది. దావీదు ఎంతో బాధలో ఉన్నాడు. కానీ జనులు మరలా ఏం చేస్తున్నారు? ఇదంతా దావీదుని బట్టినే వచ్చిందని, దావీదు మూలంగానే వచ్చిందని చెప్పి మళ్ళా దావీదు మీద అందరూ ఎగబడి ఏం చేశారు? రాళ్ళు రువి దావీదుని చంపాలనుకుంటున్నారంట. దావీదుని చంపుదాం రండి అని వారు చెప్పుకుంటున్నారంట. చెప్పుకుంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది పరిస్థితి? అందరి భార్యలాగానే ఆయన భార్యలు కూడా పోయినారు, పిల్లలు కూడా పోయారు, అందరు పోయినారు. కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? మళ్ళీ దావీదుని కొడదాము, దావీదుని చంపుదాం రండి అని చెప్పుకుంటున్నారంట. ఇక ఎంత బాధ ఉంటుందో చూడండి. అది ఎంతో దుఃఖకరంగా ఉంటుంది అనమాట, ఎంతో వేదనకరం.
ఎందుకంటే ఒక పక్కన తన అందరిలాగానే తనకు కూడా భార్యలు పిల్లలు పోయినారు, ఆస్తి పోయింది, ఏం లేదు, అందరిలాగానే తను కూడా ఉన్నాడు. కానీ వాళ్ళందరూ ఏం చేస్తూ వచ్చినారంటే ఏడుస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చేశారంటే మరి దావీదుని ఏం చేశారంటే వారు మరి దావీదు ఎందుకు మరి అక్కడ జరిగిందో కానీ దావీదు మీద ఇసుకు చెందినారంట. 6వ వచనం చూడండి. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం ఇసికినందున రాళ్ళు రువి దావీదుని సంపుదాం రండని. కాబట్టి దావీదు మీదకి మరి ఎంతో వాళ్ళు ఇసిగిపోయినారంట. ఎందుకంటే మరి దావీదు వాళ్ళంతా కలిసి ఎక్కడికి వెళ్ళినారో తెలియదు. ఒకవేళ మేమంతా ఇంటికాడ ఉంటే మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారో, లేకపోతే దావీదే మరి తీసుకెళ్ళాడు అనుకున్నారో, లేకపోతే మరి దావీదు మూలానే ఇదంతా వచ్చింది అనుకున్నారో కానీ తెలియదు. కానీ ఇక్కడ దావీదుని ఏం చేయాలనుకుంటున్నారంటే చంపుదాం రండి, రాళ్ళు రూ చంపుదాం రండి, దావీదుని కొట్టి చంపుదాం రండి అని చెప్పి వాళ్ళంతా కూడా ఏం చేస్తున్నారంట, మాట్లాడుకుంటున్నారంట. ఇప్పుడు ఏం చేయాలి? ఒక పక్కన భార్యలు పిల్లలు పోయిన ఆస్తి పోయింది, మళ్ళీ జనులందరూ ఏకమై ఏం చేస్తున్నారు, దావీదుని చంపాలనుకుంటున్నారు. చంపాలని ఉండి ఇప్పుడు దావీదు ఏం చేయాలి? మనమైతే ఏం చేస్తాం, మనం ఇంకా ఏం చేయాలో మనకు అర్థం కాదు. దావీదు అయితే ఏం చేస్తూ వచ్చినాడంట, తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట. మనకు కూడా దేవుడు నేర్పించేది ఏంటంటే 2025 సంవత్సరంలో మోటో కార్డు ద్వారా మధ్యలో ఉన్నటువంటి వాక్యం, దావీదు సమస్తమును రక్షించుకుని సంపాదించుకుని అనే మాట రాయబడితో వచ్చింది. మనం కూడా ప్రతి పరిస్థితిని బట్టి మనం ఏం చేయాలంటే మనము ధైర్యం తెచ్చుకోవాలి. ఎవరిని బట్టి? దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఇంట్లో రకరకాల ఇబ్బందులు, నానా రకములైనటువంటి బాధలు ఉంటాయి, అనారోగ్యాలు ఉంటాయి. ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది అనమాట. సమస్య లేని వాళ్ళు ఎవరు భూమి మీద ఉండరు అన్నమాట. కాబట్టి మనకు కూడా దేవుడు ఏం నేర్పిస్తున్నాడంటే దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అంటే కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అయితే దేవుని బట్టి ఏం చేయాలి? ధైర్యం తెచ్చుకోవాలి. ప్రతి పరిస్థితి, ఎంత మొండి పరిస్థితి అయినా, ఎంత ఇబ్బందికర పరిస్థితి అయినా సరే మనం ఏం చేయాలి? దావీదులాగా మరి దేవుడైన యెహోవాను బట్టి ఏం చేస్తూ వచ్చినాడు దావీదు? ధైర్యం తెచ్చుకున్నాడంట. ధైర్యం తెచ్చుకుని ఇప్పుడు ఏం చేస్తూ వచ్చినాడు? ఏఫోదును తెమ్మన్నాడంట. 1 సమూయేలు గ్రంథం 30 వచనంలో పిమ్మట దావీదు ఏఫోదును తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదు వద్దకు తీసుకుని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకుని తప్పక నీ వారిని అందరిని దక్కించుకుందామని సెలవిచ్చెను. కాబట్టి ఇప్పుడు దావీదుతో దేవుడు మాట్లాడాడు. దావీదు అన్నాడు, ఏఫోదును తీసుకురండి అని చెప్పి మాట్లాడితే వచ్చినప్పుడు ఆ ఏఫోదును తీసుకుని వచ్చినాక దావీదు దేవుని దగ్గర విచారణ చేశాడు. విచారణ చేసి దావీదు దేవుని దగ్గర ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే దేవుని దగ్గర మరి విచారణ చేస్తూ వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, నిశ్చయముగా తరుము, వాళ్ళను నువ్వు పట్టుకుంటావు అని చెప్పి దేవుడు తనకు వాగ్దానం ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత ఏం చేస్తూ వచ్చినాడంటే ఒక 600 మందితో దావీదు ఏం చేస్తూ వచ్చినాడంట, బయలుదేరి ఆ ప్రజలను పట్టుకోవడానికి వాళ్ళు ఎక్కడున్నారు అనేది వెతకడానికి వెళ్తుంటే అక్కడ ఒక ఐగుప్తీయుడు ఏం చేశాడంటే ఆయనకి ఆరోగ్యం బాగోక, ఒక ఐగుప్తుడు ఆరోగ్యం బాగోక, అంటే వచ్చినటువంటి శత్రువులు అమాలేకీయులు వచ్చి తన భార్యల్ని పిల్లలను అంత ఆస్తులంతా ఎత్తుకుపోయినారు కదా, వాళ్ళతో పాటు వచ్చినటువంటి అమాలేకుని యొక్క దాసుడు, ఆయన ఆరోగ్యం బాగోక ఆయనకి సరైన 3 రోజుల నుంచి సరైన అన్నం లేక ఆ వ్యక్తి మరి పడిపోయి ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. ఆ ఆరోగ్యం బాగనుండి వాడికి కొంచెం ఆహారం పెట్టి వాళ్ళతో పాటు తీసుకెళ్తే అయిపోయేది. ఐగుప్తీయుడు అంట, ఈ అమాలేకిని యొక్క దాసుడు అనమాట. అయితే వీళ్ళు వెళ్తుంటే ఈ వ్యక్తి కనపడ్డాడు. కనపడేసరికి దావీదు అతని దగ్గరికి పిలిచి అతనికి ఆహారం పెట్టి కొంచెం నీళ్ళు ఇచ్చి తర్వాత మరి తనకు కావాల్సిన ఆహారం అంతా పెట్టిన తర్వాత నువ్వు ఎవరు ఏంటి అని విచారణ చేస్తే అప్పుడు చెప్పాడు,
అయ్యా నేను ఫలానా అమాలేకీలకు దాసుడను, కాబట్టి అమాలేకీలు వచ్చినారు, ఆ పట్టణం మీద మరి వాళ్ళు యుద్ధం చేసి దాడి చేసి ఆ పట్టణాన్ని కాల్చివేసినారు, అక్కడ ఉన్న వారందరినీ తీసుకుని పోయినారు అని చెప్పినప్పుడు అప్పుడు దావీదు అంటాడు, మరి నన్ను వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్తే నన్ను వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్తావా అని అడిగినప్పుడు తీసుకుని వెళ్తానని చెప్పినాడు. అతని సహాయంతో ఏం చేస్తూ వచ్చినాడంటే అమాలేకీల దగ్గరికి వెళ్ళి అమాలేకీలు ఎక్కడున్నారో కనుక్కొని దావీదు అమాలేకీల దగ్గరికి వెళ్ళి అమాలేకీలు ఎక్కడున్నారో కనుక్కొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేస్తూ వచ్చినాడు అనమాట. యుద్ధం చేస్తూ వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే దావీదు చూడండి 17వ వచనంలో రాయబడింది, 30వ అధ్యాయము 1 సమూయేలు 17వ వచనం. దావీదు సంగతిని గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరునాటి సాయంత్రం వరకు వారిని హతం చేసుండగా ఒంటెల మీదకి ఎక్కి పారిపోయిన 400 మంది యవనులు తప్ప తప్పించుకుని వాడు ఒక్కడునూ లేకపోయాను. కాబట్టి అందరినీ దావీదు ఏం చేస్తూ వచ్చినాడంట, హతం చేస్తూ వచ్చినాడంట. కానీ ఒక 400 మంది యవనస్తులు మాత్రం ఏం చేస్తూ వచ్చినారంట, పారిపోతూ వచ్చినారంట. 18వ వచనం కూడా చూడండి, ఇలాగున దావీదు అమాలేకీలను దోసుకుని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకును, మరియు అతడు తన 2 భార్యలను రక్షించును, కుమారులనేమి కుమార్తెలనేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకుపోయిన దానంతటిలో కొద్దేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించుకున్నాడు. దావీదు ఏం చేస్తూ వచ్చినాడంట, సమస్తాన్ని రక్షించుకున్నాడంట. ఏవైతే వాళ్ళు ఎత్తుకుని పోయినారో అవన్నీ తిరిగి మరలా తీసుకుని వచ్చినాడు. సమస్తాన్ని మరలా తిరిగి దావీదు రక్షించుకున్నాడు, సమస్తాన్ని తిరిగి దావీదు మరలా సంపాదించుకున్నాడు కదా. కాబట్టి దావీదు ఇప్పుడు ఏం చేస్తూ వచ్చినాడంటే మరలా అక్కడ ఉన్నటువంటి వాటన్నిటిని కూడా తిరిగి దావీదు తిరిగి తెచ్చుకుంటాడు అన్నమాట. కాబట్టి దావీదు అధికమైనటువంటి జయాన్ని దేవుడు అతనికి దావీదుకి ఇచ్చినాడు. దావీదుని దేవుడు ఎంతగానో కాపాడుతూ వచ్చినాడు. దేవుడు దావీదుకి మరలా గొప్ప విజయాన్ని దేవుడు దయచేస్తూ వచ్చినాడు. కాబట్టి దావీదు పడినటువంటి శ్రమలు, దావీదు పడినటువంటి కష్టాలకి దావీదు శరీర విషయంలోనే కాకుండా ఆత్మ విషయాల్లో కూడా దావీదు సంపాదించుకున్నాడు. శరీర విషయమే కాదు, ఆత్మీయ విషయాల్లో కూడా దావీదు దేవుని దగ్గర ఎంతో సంపాదించుకున్నాడు అనమాట. దావీదు సమస్తమును రక్షించను, లేదా దావీదు సమస్తమును సంపాదించుకును. దావీదు ఏం చేస్తూ వచ్చినాడంటే అనేకమైనటువంటి సంపాదించినాడు. దావీదు పేరు బైబిల్ గ్రంథంలో దాదాపు 900 సార్లు ఉంది. దావీదు అనే పేరు బైబిల్లో దాదాపు 900 సార్లు ఉంది అనమాట. అన్ని సార్లు దావీదు గురించి దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. దాదాపు 900 సార్లు. ఎక్కువగా కొత్త నిబంధనలో ఎక్కువ కనబడుతుంది దావీదు గురించి. దావీదు సమస్తమును సంపాదించుకున్నాను అని లేఖనం రాయబడుతూ వచ్చింది. సమస్తం రక్షించుకున్నాడు. ఈ నూతన సంవత్సరంలో కూడా మనకు కూడా దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. మనమేం కృంగిపోవాల్సిన అవసరం లేదు. దేవుడు సమస్తాన్ని మనం కూడా దావీదు వలె భక్తి కలిగి ప్రార్థన జీవితాన్ని కలిగి మనం కూడా ఉన్నప్పుడు ఏమైతే మనం నష్టపోయినామో అవన్నీ కూడా దేవుడు మరలా ఏం చేసేవాడుగా ఉన్నాడు, తిరిగి సమకూర్చేవాడుగా ఉన్నాడు. దావీదుని కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు, తిరిగి సమకూరుస్తూ వచ్చినాడు. దావీదు నూతన నిబంధనలో, క్రొత్త నిబంధనలో దావీదు చాలా పొందినాడు అనమాట. దేవుని వాక్యంలో నుండి మనం చూసినట్లయితే దావీదు సమస్తమును సమకూర్చుకున్నాడు. ఇటు కుటుంబంగా, ఇటు శారీరకంగా, భార్యలను, పిల్లలను, ఆస్తిని, సమస్తాన్ని సంపాదించుకున్నాడు. తర్వాత దావీదు పరసంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, ఎల్లప్పుడూ ఉండేటువంటి ఆశీర్వాదాలు, నిత్యం ఉండేటువంటి ఆశీర్వాదాలు కూడా దావీదు సంపాదించుకున్నాడు. దేవుని వాక్యముల నుండి మనం చూసినట్లయితే లూకాసు సువార్త 1వ అధ్యాయము చూడండి. లూకాసు సువార్త 1వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. దావీదు ఏమేమి సంపాదించుకున్నాడో, ఆత్మీయ విషయాల్లో కూడా దావీదు ఏమేమి సంపాదించుకున్నాడు అనే విషయాన్ని లూకాసు సువార్త 1వ అధ్యాయము 32వ వచనం. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభువైన దేవుడు
తన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చెను. దావీదు సింహాసనం. దావీదుకి సింహాసనం ఉంది. బైబిల్లో చాలామంది రాజులు ఉన్నారు. సొలొమోను సింహాసనము, లేకపోతే ఆసా సింహాసనము, లేకపోతే రకరకాల రాజులు ఉన్నారు కదా, వాళ్ళ సింహాసనం అని లేదు. క్రొత్త నిబంధనలో దావీదుకి ఒక సింహాసనం ఉందని మనం దావీదు సింహాసనాన్ని సంపాదించుకున్నాడు. దావీదు సింహాసనాన్ని సంపాదించుకున్నట్లుగా చూస్తున్నాం అన్నమాట. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయంలో దావీదు ఇంకేం సంపాదించుకున్నాడు చూడండి. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము దేవుని వాక్యంలో నుండి మనం చూసినట్లయితే దావీదు అనేక విషయాలని అనేకమైనటువంటి సంపాదించుకున్నాడు. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 14వ వచనం. మరియు ఇంకా కుళ్ళు పట్టకుండా ఆయనను మృతుల్లో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకును అనుగ్రహించును, అవి నమ్మకములైనవని చెప్పెను. అంటే దావీదు ఏం పొందినాడు, ఏం సంపాదించుకున్నాడు అంటే దావీదు పవిత్రమైన వరములను సంపాదించుకున్నాడు. దావీదు సింహాసనాన్ని సంపాదించుకున్నాడు. దావీదు పవిత్రమైన వరములను కూడా సంపాదించుకున్నట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. ప్రకటన గ్రంథంలో మనం చదువుకున్నట్లయితే దేవుని వాక్యంలో దావీదు ఏం సంపాదించుకున్నాడు ఆత్మీయ విషయాల్లో అంటే, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. ఆ పెద్దల్లో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదునకు సిగురైన యోధాగోత్రపు సింహమును 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును ఇప్పుటికై జయం పొందినని నాతో చెప్పెను. ఇక్కడ రాయబడింది దావీదునకు సిగురైన. యేసుప్రభువారు ఎవరంట? దావీదులో నుండి పుట్టినాడు అన్నమాట. దావీదు సిగురు సంపాదించుకున్నాడు. మనము ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో యేసుప్రభువారు ఆ మాట చాలా సందర్భాల్లో మాట్లాడతాడు. చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 16వ వచనం. సంఘముల కోసం ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన ఏకు చుక్కనై ఉన్నాను. దావీదు ఏం సంపాదించుకున్నాడు? దావీదు ఏం సంపాదించుకున్నాడంటే మరి వేరు చిగురుని సంపాదించుకున్నాడు. అంటే లోకరక్షకుడు తనలో నుంచి వచ్చేది దావీదు సంపాదించుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుకోవచ్చు, చూడవచ్చు కదా. కాబట్టి దావీదు ఆ వేరు చిగురును దావీదు ఏం చేస్తూ వచ్చినాడంట? సంపాదించుకున్నాడంట. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా చదువుకుందాం. ఇక్కడ ఏం సంపాదించుకున్నాడు? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము, దావీదు తాళవు చెవి కలిగి ఎవడును వేయలేకుండాను తీవాడును. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు ఏం సంపాదించుకున్నాడంటే తాళపు చెవులు సంపాదించుకున్నాడు. దావీదు సంపాదించింది ఏంటి? తాళపు చెవులు కదా. కాబట్టి దావీదు సంపాదించుకున్నటువంటివి తాళపు చెవులు దావీదు సంపాదించుకున్నాడు. అంతేకాదు, ఈ భూమి మీద లూకాసు సువార్తలో మనం చదువుకున్నట్లయితే లూకాసు సువార్త 18వ అధ్యాయంలో ఒక మంచి మాటను దేవుని వాక్యంలో రాయబడి వచ్చింది. లూకాసు సువార్త 18వ అధ్యాయం 38వ వచనం 39వ వచనం. లూకాసు సువార్త 18, 38, 39. అప్పుడు వాడు, యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేయగా ఊరుకొండుమని ముందర నడుచున్న వారు వారిని గద్దించరు గాని వారు మరి ఎక్కువగా దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేసాను. అంటే దావీదు సంపాదించుకున్నది ఏంటంటే ఆ యొక్క దావీదు కుమారుడు అనేది బిరుదును సంపాదించుకున్నాడు. దావీదు కుమారుడా, నన్ను కరుణించమని పిలిస్తే చాలు యేసు ప్రభువారు నిలబడటమే.
అలాంటి మంచి పేరుని సంపాదించుకున్నాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించు అని చెప్తే చాలు. అట్లా బైబిల్లో ఎంతోమంది దేవుడు వ్యాధిగ్రస్తులను బాగు చేసినాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించమని ఎవరైతే పిలుస్తారో వాళ్ళందరినీ కూడా దేవుడు కాపాడినాడు, స్వస్థపరిచినాడు. దావీదు కుమారుడా అంటే చాలు యేసుప్రభువు నిలవటమే. అలాంటి మంచి ఆ యొక్క విధానాన్ని దావీదు సంపాదించుకున్నాడు. అందుకనే దావీదు సమస్తమును సంపాదించుకున్నాడు. ఇప్పుడు దావీదు ఏం సంపాదించుకున్నాడంట? లూకాసు వార్త 1:32 సింహాసనాన్ని సంపాదించుకున్నాడు. అపోస్తుల కార్యములు 13:34 పవిత్ర వరములను సంపాదించుకున్నాడు. ప్రకటన గ్రంథం 5:5 మరి వేరు చిగురును సంపాదించుకున్నాడు. ప్రకటన గ్రంథం 3:7 తాళవు చెవులను సంపాదించుకున్నాడు. పరలోక రాజ్యపు తాళవు చెవులు. కాబట్టి దావీదు ఇంకేం సంపాదించుకున్నాడంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించమని పిలుస్తూ వచ్చినారు. అనేక మంది దావీదు కుమారుడని యేసుప్రభువుని పిలిచినారు. ఆ గొప్ప పేరును సంపాదించుకున్నాడు, ఆ మంచి బిరుదును సంపాదించుకున్నాడు, ఆ యోగ్యతను దావీదు సంపాదించుకున్నాడు. తర్వాత బైబిల్లో రాయబడింది, లూకాసు వార్తలో మనం చదువుకుంటే లూకాసు వార్త 2 మన అందరికి తెలిసిన మాట. లూకాసు వార్త 2:11 దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. అంటే పట్టణము కూడా ఇప్పుడు కూడా దావీదుకి పట్టణం ఉంది. దావీదు పట్టణం, ఆ పేరు దావీదు పట్టణానికి చాలా విలువ. ఇప్పుడు కూడా దావీదు పట్టణం ఉంది. దావీదు పట్టణం అది ఆ పట్టణం ఆ పట్టణంకి ఎంతో గౌరవము. ఆ పట్టణం అంటే ఎంతో మంచి ప్రసిద్ధికి ఎక్కినటువంటి పట్టణం దావీదుది. దేవుని వాక్యంలో కూడా మరి నూతన నిబంధనలో కూడా అనేక విషయాలు దావీదు గురించి రాయబడుతూ వచ్చినాయి. దావీదు కుమారుడా, దావీదు పట్టణం కూడా దావీదేనంట. అపోస్తుల కార్యముల్లో 15 చూస్తే దావీదు యొక్క గుడారం చూడండి, చదువుకుందాం. అపోస్తుల కార్యములు 15 ఉంటుంది. అపోస్తుల కార్యములు 15 అపోస్తుల కార్యములు 15:17 అపోస్తుల కార్యములు 15:17 పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైపోయిన వాటిని తిరిగి కట్టి దాన్ని నిలబెట్టెదను, అనాది కాలం నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చున్నాడు. కాబట్టి దావీదు గుడారం మనం చూసినట్లయితే 7 విషయాలు చూస్తూ వచ్చినాం. దావీదు యొక్క గుడారాన్ని సంపాదించుకున్నాడు. ఇప్పటికీ ఆ దావీదు గుడారం కట్టాలి. ప్రభు రాకడ ముందు దేవుని యొక్క ఆ దావీదు యొక్క గుడారం, దేవుని మందిరం, ఆ గుడారం కూడా దావీదేనంట, దావీదు గుడారం. కాబట్టి దావీదు అనేక విషయాల్లో సంపాదించుకున్నాడు. ఒక భౌతిక విషయంలోనే కాకుండా ఆత్మీయ విషయాలు కూడా దావీదు అనేకం సంపాదించుకున్నాడు. దేవుడు ఏమంటాడంటే మనం కూడా సంపాదించుకోవాలి, మనం కూడా సంపాదించుకోగలమని దేవుడు సెలవిస్తున్నాడు అన్నమాట. ఈ సంవత్సరంలో మరి 2025 సంవత్సరంలో దేవుడు మనకిచ్చిన మోటో కార్డు వాగ్దానం కూడా అదే. ఈ మోటో కార్డు వాగ్దానం కూడా ఏం రాయబడుతూ వచ్చింది? ఆ మాట చదువుకుందాం చూడండి. 30 మొదటి సమూయేలు గ్రంథం 30 19 చదువుకుందాం. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకుని పోయిన దాని అంతటిలో కొద్దేమి గొప్పేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించుకునేను. దావీదు సమస్తమును రక్షించుకున్నాడు. దావీదు సమస్తమును తిరిగి సంపాదించుకున్నాడు. కాబట్టి నీవురే మనం కూడా మరి దేవుడు సంఘ ప్రార్థనలో మనం కూడా దావీదు వలె సంపాదించుకోవాలి. దావీదు వలె ఒక భౌతికమైన విషయాలే కాకుండా ఆత్మీయ విషయాల్లో కూడా దావీదులాగా మనం కూడా సంపాదించుకోవాలి. దావీదు ఎన్నో విషయాలు సంపాదించుకున్నాడు. దావీదు కూడా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తే, కానీ దేవుడు ఆ వ్యక్తిని అంతగా హెచ్చించినాడు. కారణం ఏంటంటే ప్రార్థన జీవితం. దావీదు ఏం చేశాడంట చూడండి, భార్యలను పిల్లలను ఆస్తిని అంతా తీసుకుని పోయినారు. అంతా తీసుకుపోతే ఒక పక్కన మరల వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? రాళ్ళు రువి చంపాలనుకుంటున్నారు. మరి దావీదు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తాడు.
ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. 30:8 నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీ వారిని కలుసుకుని తప్పక నీ వారందరిని దక్కించుకుందువని సెలవిచ్చును. దేవుడు ఎంత చక్కగా మరి దావీదుతో మాట్లాడుతూ వచ్చినాడు. నువ్వు తరిమితే నువ్వు వాళ్ళ పట్టుకోగలవు అన్నాడు. కారణం ఏంటంటే దావీదు మరి ప్రతి విషయంలో దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటాడు. మరి రాత్రి కూడా సమయంలో కూడా ఇప్పుడు దావీదుకి భార్యలను, పిల్లలను, ఆస్తిని అంతా ఎత్తుకుపోయారు అమాలేకీలు వచ్చి. ఉన్న ఆస్తి అంతా ఎత్తుకుపోయిన, భార్యలను, పిల్లల్ని ఎత్తుకుపోయారు. ఉన్న ఇంటిని కూడా కాల్చివేశారంట, పట్టణం అంతా కాల్చేశారంట. ప్రజలేమో మళ్ళీ దావీదు మూలాన్ని ఇదంతా వచ్చిందని దావీదుని రాళ్ళు చంపాలనుకుంటున్నారంట. దావీదు ఏం చేశాడు చూడండి. 6వ వచనంలో, దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువి దావీదుని చంపుదాం రండని చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకుని. దేవుడైన యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ప్రతి పరిస్థితిలో మనకు కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, పోరాటాలు వస్తాయి. కానీ ప్రతి పరిస్థితిని బట్టి కూడా మనం ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి? దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. దేవుని వైపు చూడాలి. దావీదు కూడా దేవుని వైపు చూశాడు, దేవుని దగ్గరికి వెళ్ళాడు, మరి ప్రార్థన చేస్తూ వచ్చినాడు అన్నమాట. దావీదు అనేక సందర్భాల్లో దావీదు ప్రార్థన బైబిల్లో రాయబడితో వచ్చింది. 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. దావీదు చేసిన ప్రార్థన దేవుని దగ్గర ఎట్లా విచారణ చేశాడంటే, 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. ఇది జరిగిన తర్వాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా, పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నీవు పోవాల్సిన స్థలం మీదని దావీదు మనవి చేయగా, హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చాను. చూడండి, ఒక మనిషితో మాట్లాడినట్లుగా దేవుడు దావీదుతో మాట్లాడుతూ వచ్చాడు. నువ్వు హెబ్రోనుకు పొమ్మని చెప్పి దేవుడు దావీదుతో మాట్లాడుతూ వచ్చాడు అనమాట. దావీదు అనేక సందర్భాల్లో ప్రార్థన చేస్తాడు. 23వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయంలో కూడా దావీదు ప్రార్థన చేస్తాడు. 1 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 9వ వచనం చూడండి. లేదా 1 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. 2వ వచనాన్ని. అంతటా దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతం చేయుదునా? యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా వెళ్ళు, ఫిలిష్తీయులను హతం చేసి కేయిలాను రక్షించమని దావీదుకి సెలవిచ్చాను. దావీదు దేవుని దగ్గర ప్రార్థన చేస్తే, ఇక్కడ కూడా 1 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనం చదువుకున్నాం. ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఇక్కడ కూడా ఏమైందంటే 1వ వచనం చూడండి. తర్వాత ఫిలిష్తీయులు కేయిలా మీద యుద్ధం చేసి కళ్ళం మీద ధాన్యమును దోసుకుని ఉన్నారని దావీదునకు వినపడెను. ఇక్కడ కూడా ఫిలిష్తీయులు వచ్చి ధాన్యమంతా దోసుకుపోయినప్పుడు 2వ వచనంలో ప్రార్థన చేశాడు చూడండి. అంతటా దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతం చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా ఎల్లుము, నీ వెళ్ళి ఫిలిష్తీయులను హతం చేసి కేయిలాను రక్షించమని దావీదునకు సెలవిచ్చాను. కాబట్టి దావీదు ఎంత ప్రార్థన చేస్తున్నాడో చూడండి కదా. దావీదు ఎంతో దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ వస్తున్నాడు అనమాట. అంతేకాదు 9వ వచనం చూడండి. 1 సమూయేలు 23:9. సౌలు తమకు కీడే నిర్దేశించున్నాడని దావీదు ఎరిగి అబ్యాతారును ఏపోదును తెమ్మనను. అప్పుడు దావీదు, ఇశ్రాయేలు దేవా యెహోవా, సౌలు కేయిలాకు వచ్చి నన్ను బట్టి పట్టణమును పాడు చేయనని నీ దాసుడై నాకు రూఢిగా తెలియబడి ఉన్నది. కేయిలా జనులు నన్ను కాబట్టి దేవుడు ఎంత స్పష్టంగా దావీదుతో మాట్లాడుతూ వచ్చినాడంటే, మరి చాలా స్పష్టంగా దేవుడు దావీదుతో మాట్లాడుతూ వస్తాడు. ఎందుకంటే దావీదులో ఉన్నటువంటి ప్రార్థనా బలం, దావీదుకు ఉన్నటువంటి ప్రార్థనా శక్తి, దేవుని మీద ఎంతో దావీదు ఆధారపడుతున్నాడు, దేవుని వైపు చూస్తున్నాడు, కష్టాల్లో దేవుని వైపు చూస్తున్నాడు, దేవుని వద్దకు వెళ్తున్నాడు, దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటున్నాడు.
దేవుని మీదే ఆధారపడుతున్నాడు. మరి ఇన్ని కష్టాల్లో కూడా దావీదు ఏం చేస్తూ వచ్చినాడంట? తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దావీదు ధైర్యం తెచ్చుకోవడమే కాదు, ప్రార్థన దేవుని దగ్గర ఎంతో ప్రార్థిస్తూ వచ్చినాడు. గొప్ప విజయాన్ని దావీదు పొందుతూ వచ్చినాడు, రక్షించుకున్నాడు కదా. మన యొక్క జీవితంలో కూడా ఏమేమైతే మనం నష్టపోతూ వచ్చినామో అవన్నీ దేవుడు ఏం చేస్తాడు? మనకు తిరిగిస్తాడు అనమాట. మన విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, మా జీవితంలో వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, దావీదు వంటి జీవితాన్ని మేము కూడా కలిగి ఉండటానికి, దావీదు వలె మీ యొద్ద ప్రార్థన చేయటానికి, దావీదు వలె మేము కూడా మీ యొద్ద విచారణ చేయటానికి, ప్రభువా దావీదు వంటి మనసు, దావీదు మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. మేము కూడా ప్రతి పరిస్థితులు కూడా కృంగిపోకుండా మిమ్మల్ని బట్టి మేము ధైర్యం తెచ్చుకుని దేవా మేము కొనసాగడానికి సహాయపడుతురండి. దావీదు సమస్తమును రక్షించుకున్నాడు. మేము కూడా ఏవైతే నష్టపోతూ వచ్చినామో ఇప్పుడు వరకు కూడా, మరి మీ జీవితంలో ఏమైతే నష్టపోతూ వచ్చినామో అవన్నీ కూడా దేవుడు తిరిగి ఇచ్చేవా దేవుడిగా ఉన్నాడు. దావీదు ఎడలు కూడా దేవుడు ఆ కార్యం చేస్తూ వచ్చినాడు. దావీదు సమస్తమును రక్షించుకున్నాడు, సమస్తమును దావీదు సంపాదించుకున్నాడు. నీవు మనం కూడా ఈ రీతిగా మరి దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. దావీదు అనేకమైనటువంటి దావీదు సంపాదించుకున్నాడు. దావీదు సమస్తమును సంపాదించుకున్నాడు. అటు భూ సంబంధమైన విషయాల్లో, పరలోక సంబంధమైన విషయాల్లో కూడా దావీదు సంపాదించుకున్నాడు. మనం కూడా ఆ రీతిగా మరి ప్రార్థనలో కొనసాగుదాం. మనం కూడా దావీదు వంటి వారంగా మనం కూడా ప్రార్థనలో కొనసాగుదాం. ప్రార్థన చేద్దాం. మరి మనం